జుట్టు తెల్లబడకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటిస్తే యవ్వనంగా కనిపిస్తారు. ప్రస్తుత రోజుల్లో చాలా మందికి చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం మొదలవుతోంది. దీనికి పోషకాలు సరిగా లేకపోవడం, ఒత్తిడి, జీవనశైలి సరిగా లేకపోవడం, వారసత్వంగా రావడం లాంటి అనేక కారణాలు ఉండొచ్చు. అయితే కొన్ని మంచి అలవాట్లతో జుట్టు తెల్లబడటాన్ని ఆలస్యం చేయొచ్చు. ఇప్పుడు అలాంటి సహజ పద్ధతులు, సులభమైన మార్గాల గురించి తెలుసుకుందాం. జుట్టు ఆరోగ్యానికి యాంటీ ఆక్సిడెంట్లు. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే శరీరాన్ని ఆక్సిడేటివ్ ఒత్తిడి నుంచి కాపాడుకోవాలి. బెర్రీలు, ఆకుకూరలు, బాదం, వాల్నట్ లాంటివి మంచి యాంటీ ఆక్సిడెంట్లను ఇస్తాయి. ఇవి జుట్టు పెరగడానికి, నలుపు రంగును నిలబెట్టుకోవడానికి సహాయపడతాయి. ప్రతిరోజు మనం తినే ఆహారంలో ఇవి ఉండేలా చూసుకోవాలి. తలకు ఆయిల్ మసాజ్. నూనెను తలకు రాసి మెల్లగా మసాజ్ చేస్తే తల చర్మంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది జుట్టు ఒత్తిడిని తగ్గించి బలంగా పెరిగేలా చేస్తుంది. కొబ్బరి నూనె, భృంగరాజ్ నూనె, నువ్వుల నూనె లాంటివి మంచి ఫలితాలను ఇస్తాయి. శరీరానికి సరిపడా నీరు తక్కువగా తాగితే జుట్టు వాడిపోయి రంగు మారే అవకాశం ఉంటుంది. రోజూ కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగడం వల్ల శరీరంలోని విష పదార్థాలు బయటకు వెళ్లిపోయి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. తల తేమగా ఉండటం వల్ల జుట్టులో సహజ మెరుపు కనిపిస్తుంది. ఒత్తిడి తగ్గిస్తే జుట్టు తెల్లబడదు. ఎక్కువ ఒత్తిడికి గురయ్యే వారిలో జుట్టు త్వరగా తెల్లబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. యోగా, ధ్యానం, నడక, సంగీతం లాంటివి మనసుకు ప్రశాంతతను ఇచ్చి ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇది జుట్టు రంగుపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. పొగ తాగడం మానేయండి. పొగ తాగడం వల్ల శరీరంలోని కణాలు తొందరగా పాడవుతాయి. ఇది జుట్టు రంగును ప్రభావితం చేస్తుంది. పొగ తాగడం వల్ల రక్త ప్రసరణకు అడ్డు వస్తుంది. దానివల్ల తల జుట్టుకు సరిపడా ఆక్సిజన్, పోషకాలు అందవు. కాబట్టి ఈ అలవాటును పూర్తిగా మానేయడం మంచిది. విటమిన్ బి12 లోపం. విటమిన్ బి12 లోపం వల్ల జుట్టు తెల్లబడే అవకాశం ఉంటుంది. దీనిని ఆపడానికి బి12 ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి. చికెన్, చేపలు, గుడ్లు, పాల పదార్థాలు లాంటివి బాగా ఉపయోగపడతాయి. శాఖాహారులు ఫోర్టిఫైడ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఈ విటమిన్ లభిస్తుంది. తులసి, గోరింటాకుతో తలస్నానం. తులసి ఆకులు, గోరింటాకులు, ఉల్లిపాయ పొడిని సమానంగా తీసుకుని వాటిని కొద్దిగా నీటిలో మరిగించాలి. ఆ నీరు చల్లారిన తర్వాత తలస్నానానికి ఉపయోగించవచ్చు. వారానికి 2 లేదా 3 సార్లు ఇలా చేయడం వల్ల జుట్టు నల్లగా మారడానికి సహాయపడుతుంది. ఉలువలు, ఉల్లిపాయ రసం ట్రీట్మెంట్. ఉలువలను నీటిలో మరిగించి ఆ నీటిని వడకట్టాలి. దానికి ఉల్లిపాయ రసం కలిపి తలకి పట్టించాలి. ఇది తల చర్మానికి పోషకాలను అందించి జుట్టు బలంగా మారేలా చేస్తుంది. 20 నిమిషాల తర్వాత తలను శుభ్రంగా కడగాలి. ఇది సహజమైన, రసాయనాలు లేని చికిత్స. జుట్టు తెల్లబడటాన్ని పూర్తిగా ఆపలేకపోయినా కొన్ని సహజమైన పద్ధతుల ద్వారా దాన్ని ఆలస్యం చేయొచ్చు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.